హలో హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చి నేను డెలివరీ చేస్తానమాట. మాకు ఎంత ఆదాయము ఎంత ఖర్చు అవుతుందో దాని గురించి ఈ వీడియో. సార్ నా ఈరోజు వచ్చి డేట్ 5 అనమాట. శాలరీ వస్తుంది అనమాట. 1 నుంచి 5 శాలరీ వస్తుంది అనమాట కంపెనీలకి అయితే. దాని గురించి ఈ వీడియో. ఇది హవిల్లోట బ్రాంచ్ తిసారీ బ్యాంక్ అనమాట. ఇప్పుడే అమౌంట్ కొట్టాను, వచ్చిన శాలరీ తీసుకున్నాను. ఇది నా శాలరీ 200 అనమాట. నా శాలరీ వచ్చి 200. 200 అనమాట. ఇంకా 200 మన శాలరీలో రూమ్కి ఎంత పోతుంది, ఫుడ్కి ఎంత పోతుంది, మన ఖర్చు ఎంత పోతుంది, బయట ఉంటే ఎంత ఖర్చు అని చెప్పే దాని గురించి ఈ వీడియో. సరేనా? 200 అనమాట నా శాలరీ. ఇది 200 మొత్తం 24 నోట్ అనమాట. కోట్లో పెద్ద నోట్ ఏదంటే 24 నోట్ ఒకటే, లాస్ట్ 24 నోట్. ఇంకా రూమ్కి ఎంత, ఫుడ్కి ఎంత, మన ఖర్చుకి ఎంత, ఇంకా సెల్ కార్డుకి, ఇంకా మీ ఇంకా సబ్బులు షాంపులు వీటికంతా ఎంత ఖర్చు అవుతుంది దాని గురించి ఇప్పుడు ఈ వీడియో. $64 ఏమో రూమ్ రెంట్కి, $24 మన ఖర్చుకి, $40 వచ్చి మన ఫుడ్కి అనమాట. ఇది మన జీతం 200 మొత్తము. అదే నా జీతం 200, మన ఇండియా డబ్బులు ఎంత అవుతుంది గురించి ఇది స్క్రీన్ షాట్. ఈ 200లో 120 ఖర్చు పోతుంది అనమాట. రూమ్కి, తిండికి, ఇటుకి 120 పోతుంది. మళ్ళీ కొదవ డబ్బులు వస్తే 80 అనమాట. 22,989 రూపాయలు. ఇది నెలకు మిగిలే డబ్బులు. ఇది ఇది ఫ్రెండ్స్ మంత్ శాలరీ వస్తే ఇది మన ఖర్చు బాగా కొదసలు మన ఫ్యామిలీకి పంపించుకుంటాం అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో. మన శాలరీ ఎంత ఖర్చు పోతుంది, ఎంత ఉంటుంది దాని గురించి ఈ వీడియో.